కథ పరాయి విద్య. మన వెంగళప్ప గురించి చెప్పాలంటే బడి అంటే అలర్జీ. పుస్తకం పేరు చెప్తేనే పారిపోయేవాడు. అయ్యవారు పిలవగానే హాజరు అని అరిచి మాయమైపోయేవాడు వెంగళప్ప. తోటల్లో చేల గట్ల మీద తిరగడం తప్ప చదువంటే అస్సలు నచ్చేది కాదు వెంగళప్పకి. లోకజ్ఞానం రావాలంటే చదువుకోవాలిరా బాబు అని ఎంతమంది చెప్పినా అసలు చదువెందుకేహే అని కౌంటర్ ఇచ్చేవాడు వెంగళప్ప. మరి పెద్దయ్యాక ఎలా బ్రతుకుతావురా చదువు లేకపోతే? మా నాన్న ఏమైనా చదువుకున్నాడా? నేను అట్టాగే ఏదో పని చేసి డబ్బు సంపాదిస్తాను. డబ్బు సంపాదించారంటే చదువు ఉండాల్సిన అవసరం లేదులే. కొడుక్కి చదువు అబ్బడం లేదని కిష్టప్ప ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంగళప్పని ఓ షాపులో పనికి కుదుర్చాడు. అక్కడ మార్వాడీలు, ముస్లింలు ఎక్కువగా వస్తుండటంతో వెంగళప్పకు హిందీ నేర్చుకోవాలనే కోరిక పుట్టింది. లేకపోతే షాపులో బేరాలు దెబ్బతింటాయని భయం. వెంటనే కిష్టప్పకు చెప్పాడు. కిష్టప్ప ఒక హిందీ మనిషిని పట్టుకొచ్చి, అయ్యా, నా కొడుక్కి ఓ 10 మాటలు నేర్పండి. వచ్చిన కస్టమర్లతో మాట్లాడేలా ఉంటే చాలు అన్నాడు. కానీ ఆ హిందీ మాస్టారు మామూలోడు కాదు. ఒక్క మాట నేర్పినందుకు ₹1 కావాలి అని బ్రేక్ వేశాడు. కిష్టప్పకి తల తిరిగింది. పొదుపు మంత్రం పుట్టింది. వెంటనే వెంగళప్పను పిలిచి, ఒరే, వాడు మాటకి రూపాయి అడుగుతున్నాడు. 10 మాటలకి 10 రూపాయలవుతాయి. నేను 5 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వను. అందుకే వాడు ఒక మాట చెబితే నువ్వు రెండో మాట గ్రహించేయాలి. అలాగైతే 5 మాటలతో 5 రూపాయలతో తేలిపోతుంది అని తన పొదుపు మంత్రం చెప్పాడు. వెంగళప్ప కూడా సరే అన్నట్టు తలూపేశాడు. మరుసటి రోజు ఆ హిందీ మాస్టారు వచ్చాడు. చాలు అంటే బస్ అంటారు, మంచిది అంటే అచ్చా అంటారు, ఏక్మి 1 అంటారు, చపాతీ పిండిమి ఆట అంటారు, బియ్యమును చావలంటారు. ఇలా 5 హిందీ మాటలు చెప్పి ₹5 తీసుకొని చకచకా వెళ్ళిపోయాడు ఆ గడుసరి మాస్టారు. తండ్రి చెప్పినట్టుగా ఆయన ఒక్క మాట చెప్పగానే వెంగళప్ప దానికి రెండో మాట ఊహించుకోవడం మొదలుపెట్టాడు. తక్కువ ధరలో కొడుకు హిందీ నేర్చుకున్నాడని కిష్టప్ప ఎంతో మురిసిపోయాడు. పాపం కిష్టప్పకు తెలియదు అసలు కథ ఇప్పుడే మొదలైందని. మరుసటి రోజు ఒక హిందీ వ్యక్తి వచ్చాడు. సరుకులు చూసుకొని తూపించాడు. డబ్బులు చెల్లించి బస్ హై అంటే సరిపోయిందా అని అడిగాడు. డబ్బులు చాలేదని చెప్పాలి వెంగళప్ప. చాలు అనడానికి బస్ కాబట్టి చాలదు అనడానికి తుస్ అని ఊహించేసి తుస్ అన్నాడు. తనను అవమానించాడు అనుకొని ఆ హిందీవాడు గొడవ మొదలుపెట్టాడు. అప్పుడే హిందీ నేర్పిన మాస్టారు వచ్చి వాళ్లకు ఏదోలా సర్ది చెప్పి పంపించేశాడు. అదే రోజు సాయంత్రం మరొకడు వచ్చాడు. షాపులో పక్కన పెట్టిన 2 కుళ్ళిన కొబ్బరికాయలు చూపించి, క్యా ఏ అచాయ్? ఇవి మంచివేనా అని అడిగాడు. అచ్చా అంటే మంచిది అని తెలుసు. మరి మంచివి కాని వాటిని ఏమంటారు? వెంగళప్ప వెంటనే బచ్చా అన్నాడు. హిందీలో బచ్చా అంటే కుర్రాడు అని అర్థం. దాంతో కొనడానికి వచ్చిన పెద్ద మనిషి, నన్ను బచ్చా అంటావురా తుచ్చా అంటూ హిందీలో అనకూడని మాటలన్నీ తిట్టేసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. కాసేపటికి ఒక మార్వాడి మహిళ వచ్చింది. వచ్చి केजी कितना है? కేజీ ఎంత అని అడిగింది.
వాటి ఖరీదు 10 రూపాయలు. ఏక్ అంటే ఒకటి అని తెలుసు. మరి 10 రూపాయలు అనడానికి హిందీలో ఏమంటారు? వెంగలప్ప తన ఊహాశక్తిని ఉపయోగించి 10 రూపాయలు అనడానికి लाख रुपये అన్నాడు. అంటే 1,00,000 రూపాయలు అని అర్థం. చవకగా దొరికే గోధుమలు కేజీ 1,00,000 రూపాయలని వినగానే ఆ మార్వాడి మహిళ కొనడం మానేసి హడలెత్తిపోయి పారిపోయింది. బేరాలన్నీ పోతున్నాయని షాపు యజమాని వెంగలప్పను పిలిచి ఒక్క తిట్టు తిట్టాడు. ఈసారి చూసుకో నా తడాక. అన్నాడు వెంగలప్ప. అప్పుడే షాపుకి వచ్చిన కిష్టప్పను నిలదీశారు. కిష్టప్ప వెంగలప్ప అమాయకత్వానికి క్షమాపణ కోరడంతో ఆ ఊరి జనమంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంగలప్ప చేసిన హిందీ ప్రయోగాలు చూసి హిందీ మాస్టారు లబోదిబోమన్నాడు. నాకు రూపాయి కట్టించి నీ కొడుకు నా పరువు తీశాడు అని కిష్టప్పతో గోలపెట్టాడు. కిష్టప్ప ఏమీ చెయ్యలేక అయ్యా వారికి బుద్ధి లేదు, మీరే సర్దుకుపోండి అని వేడుకున్నాడు. వెంగలప్ప మాత్రం నేనేం తప్పు చేశాను అన్నట్లు అమాయకంగా చూశాడు. కానీ షాపులో బేరాలు దెబ్బతింటున్నాయి. యజమాని చిర్రుబుర్రులాడుతున్నాడు. వెంగలప్పను చూస్తే హిందీ వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. ఒక హిందీ వ్యక్తి వచ్చి వెంగలప్పని ఇలా అడిగాడు. 1 किलो तेल दीजिए. అని అడిగాడు. అప్పుడు వెంగలప్ప వెంటనే ఇక్కడ తేలున్నదంట అయ్యా అని అరిచాడు. యజమాని వెంటనే కంగారుగా వచ్చి ఎక్కడెక్కడా? అని అరిచాడు. అప్పుడు ఆ హిందీ వ్యక్తి యజమానితో జరిగిందంతా చెప్పాడు. యజమాని ముందుగా ఆ వ్యక్తికి కావాల్సినది ఇచ్చి పంపించేశాడు. తర్వాత వెంగలప్పని కోపంతో తేల్ అంటే నూనె అనే అర్థం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలన్నీ చూసి షాపు యజమాని సహనం కోల్పోయాడు. ఒరే వెంగళప్ప, నీ హిందీతో నా బేరాలన్నీ పోతున్నాయి. నువ్వు షాప్లో ఉంటే కస్టమరు రావట్లేదు. నా కొంప ముంచేలా ఉన్నావురా అని గట్టిగా అరిచాడు. కిష్టప్ప మళ్ళీ వచ్చాడు. తన కొడుకు వల్ల వచ్చిన గొడవలు విని తల పట్టుకున్నాడు. వీడికి చదువు లేదు, వ్యాపారం లేదు, వీడితో నా పరువు గంగలో కలిసిపోతోంది అని వాపోయాడు. హిందీ వాళ్ళు వెంగలప్పను చూస్తేనే దారి మళ్లించడం, దూరం నుంచే వేలు చూపించి నవ్వుకోవడం మొదలుపెట్టారు. చివరకు వెంగలప్పను వెర్రి వెంగలప్ప అని పర్మనెంట్గా ముద్ర వేశారు. చూశారు కదండి ఫ్రెండ్స్, మన వెంగలప్ప చేసే తింగరి పనుల వల్ల కిష్టప్ప ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇలాంటి మరికొన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ ఫన్నీ వీడియోసే కాదండి, మోరల్ స్టోరీస్ కూడా దొరుకుతాయి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.